ఈ రోజు నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది. అధిక మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అధిక మాసంలో ఎటువంటి విధి విధానాలు నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అధిక మాసంలో ఎలాంటి దానాలు ఇస్తే విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా జ్యోతిష శాస్త్రపరంగా ఫలితాలను చూసేటప్పుడు సౌరమానం, చాంద్రమానం అని 2 రకాలుగా కాలాలను విభజించడం జరిగింది. సూర్యుడి సంచారాన్ని బట్టి కాలాన్ని పరిశీలిస్తే దాన్ని సౌరమానం అంటారు. చంద్రుడి సంచారాన్ని బట్టి కాలాన్ని పరిశీలిస్తే దాన్ని చాంద్రమానం అంటారు. సౌరమానం పరంగా, చాంద్రమానం పరంగా సంవత్సరంలో వచ్చేటటువంటి రోజులలో కాలచక్రంలో కొన్ని మార్పులు ఉంటాయి. సౌరమానం పరంగా సంవత్సరానికి 360 రోజులు వస్తాయి, నెలకి 30 రోజులు వస్తాయి. చాంద్రమానం పరంగా సంవత్సరానికి 354 రోజులు వస్తాయి, నెలకి 29.54 రోజులు మాత్రమే వస్తాయి. సౌరమానం పరంగా, చాంద్రమానం పరంగా ఉన్నటువంటి లెక్కలలో ఉన్న అసమానతలు సరిచేయటానికి వచ్చిన మాసమే అధిక మాసము. సౌరమానానికి, చాంద్రమానానికి మధ్య లెక్కలలో తేడా వల్ల దాదాపు 11 రోజుల పాటు తేడా వస్తుంది. ఈ లెక్కలు సరిచేయటానికి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రత్యేకమైన మాసాన్ని అధిక మాసం అంటారు. ఈ అధిక మాసానికి పురుషోత్తమ మాసం అనే పేరుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఇది. ఇది పురుషోత్తమ మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు దీపారాధన చేశాక ఓం పురుషోత్తమాయ నమః అనే నామాన్ని ఎన్నిసార్లు పఠిస్తే అంత అద్భుతంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అధిక మాసంలో భాగవత సప్తాహం చేస్తే చాలా మంచిది. ఎక్కడైనా భాగవత సప్తాహం జరుగుతుంటే కూడా మీరు వెళ్ళి శ్రవణం చేయటం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. అయితే అధికస్య అధికం ఫలం అంటుంది శాస్త్రం. కాబట్టి ఈ మాసంలో చేసే పూజలు కానీ, దానాలు కానీ, స్తోత్రపారాయణలు కానీ మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. అయితే అధిక మాసంలో శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. ఎందుకంటే ఈ మాసంలో సూర్యుడి సంక్రమణ జరగదు, సూర్యుడి సంచారంలో మార్పు జరగదు. వివాహము, గృహారంభము, గృహప్రవేశము ఇటువంటి శుభ కార్యక్రమాలేవి కూడా అధిక మాసంలో నిర్వహించరాదు. అధిక మాసం దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. ప్రధానంగా ఈ మాసంలో పాలు కానీ, బెల్లం కానీ దానం ఇస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే అధిక మాసంలో తప్పకుండా ఇవ్వవలసిన శక్తివంతమైన దానం గుమ్మడికాయ దానం. అధిక మాసంలో ఎవరైనా గుమ్మడికాయను అరటి పండ్లతో పాటు కలిపి వేద పండితుడికి దానం ఇచ్చినట్లయితే 14 సంవత్సరాల పాటు ఐశ్వర్యం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే విష్ణు ప్రియమైనటువంటి ఈ పురుషోత్తమ మాసంలో పనసపండు, గుమ్మడికాయ ఈ 2 కలిపి ఎవరైనా వేద పండితుడికి కానీ లేదా ముత్తైదువకు కానీ దానం ఇచ్చినట్లయితే పిల్లలు జీవితంలో అద్భుతంగా పురోభివృద్ధిని సాధిస్తారు. మీ సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగాలంటే గుమ్మడికాయ, పనసపండు ఈ 2 కలిపి వేద పండితుడికి కానీ, ముత్తైదువకు కానీ దానం ఇవ్వండి. పనసపండు అయితే అప్పుడే పక్వానికి వచ్చేటటువంటి పనసపండు ముత్తైదువకి ఈ మాసంలో దానం ఇవ్వటం ద్వారా కుటుంబంలో సభ్యులందరికీ విశేషమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య ఉన్న విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే ఈ పురుషోత్తమ మాసంలో స్వయం పాకం దానం ఇవ్వాలి. అలాగే అధిక మాసంలో ఇవ్వవలసిన ఇంకొక అద్భుతమైన దానం ఏంటంటే అరిసెల దానం. ఈ మాసంలో 33 అరిసెలు ఎప్పుడైనా సరే వేద పండితుడికి కానీ, ముత్తైదువకు కానీ దానంగా ఇవ్వండి. 33 అరిసెలు ఎందుకు దానంగా ఇవ్వాలంటే నడిచే దైవం కంచి పరమాచార్యుల వారు ఏం చెప్పారంటే అమ్మవారికి సంబంధించిన ద్వాత్రింశత్ శక్తులు 32ని దాటి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అధిక మాసంలో 33 అరిసెలు దానం ఇవ్వాలని నడిచే దైవం కంచి పరమాచార్యుల వారు సెలవిచ్చారు. కాబట్టి ఈ మాసంలో 33 అరిసెలు దానం ఇవ్వటం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అధిక మాసంలో పుట్టినరోజులు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకొని ఆ తర్వాత పాలతో చేసిన పొంగలి దానం ఇవ్వటం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది. అలాగే అధిక మాసంలో పితృకార్యాలకు సంబంధించి ప్రత్యేకమైన నియమాలు చెప్పడం జరిగింది. ఆ నియమాలు ఏంటంటే
ఎవరైనా సరే నిజమాసంలో శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే వాళ్ళకి అధిక మాసం వచ్చినప్పుడు మాసికాలు మాత్రమే నిర్వహించాలి, ఆబ్దికాలు నిర్వహించాల్సిన అవసరం లేదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. నిజమాసంలో శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ళకి నిజమాసంలోనే ఆబ్దికం చేయాలి. అలా కాకుండా అధిక మాసంలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే అటువంటి వాళ్లకు మాత్రం మాసికాలతో పాటు ఆబ్దికాలు కూడా అధిక మాసంలో పెట్టాలి, మళ్ళీ నిజమాసంలో కూడా వాటిని నిర్వహించాలని అధిక మాసంలో పితృకార్యాలకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన నియమాన్ని చెప్పడం జరిగింది. చాలా శక్తివంతమైన మాసం, పురుషోత్తమ మాసం. ఈ అధిక మాసాన్ని సద్వినియోగం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.